పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తమపై వరంగల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆమెకు వివరణ ఇచ్చారు. 16 పేజీల లేఖను మీనాక్షికి అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి అన్ని విషయాలను పేర్కొన్నారు కొండా దంపతులు. బసవరాజు సారయ్య, కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేవెళ్ల డిక్లరేషన్ చర్చనీయాంశమైంది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలేవి అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పై జనమంతా మండిపడుతున్నారు. వరంగల్లో కాంగ్రెస్ నేతల లోలికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఖర్గే హైదరాబాద్ రాకకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? కాంగ్రెస్ వర్గ విభేదాలు గత కొంతకాలంగా సాగుతా ఉన్నాయి. కొండా ఫ్యామిలీ వర్సెస్ ఇతర కాంగ్రెస్ నేతలుగా ఈ విభేదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే కొండా మురళి, కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మిగిలిన వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, ఇతర నేతలంతా ఒక్కటై హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పార్టీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించి పార్టీకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు ఈ మల్లురవి నేతృత్వం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశానికి కొండా మురళిని పిలిచారు. కొండా మురళి తన వివరణ ఇస్తూనే అంతే స్థాయిలో వరంగల్ కాంగ్రెస్ నేతలపై అటాక్ చేశారు. ఈ అటాక్ నేపథ్యంలో మరోసారి నేతలు సమావేశమై 10 పేజీల నివేదికతో పార్టీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి వివరణ ఇచ్చుకున్నారు కొండా మురళి, మంత్రి కొండా సురేఖ. వరంగల్ కాంగ్రెస్ లో నేతల వ్యవహార శైలి, పార్టీని సంబంధించి కావచ్చు, నియోజకవర్గంలో ఆయా నేతలు వ్యవహరిస్తున్న తీరు, పార్టీకి జరుగుతున్న నష్టం, తాను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనే అన్ని అంశాలకు సంబంధించి కులంకుశంగా 16 పేజీల నివేదికనైతే ఇచ్చారు. ఆ తర్వాత మురళి మీడియాకు కూడా మాట్లాడారు. మొత్తంగా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ పదే మీడియాలో కథనాలు రాయించడం ఒకటైతే, రెండోది ఆమెపై దుష్ప్రచారాలు చేయడం, కుట్ర రాజకీయాలు చేయడం వంటివి చేస్తున్నారని కొండా మురళి తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గంలో, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిరాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, పాత కాంగ్రెస్ నేతలను ఏ రకంగా హరాస్ చేస్తున్నారనేది ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నాయని రాజేందర్ రెడ్డి సంబంధించి, రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. బసవరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారు. మీరేమి నియోజకవర్గంలో మంత్రిగా ఉండి కూడా ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ మా తూర్పు నియోజకవర్గంలో మీరంతా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొండా దంపతులు మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాత మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. వివాదం అయితే గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తా ఉంది. దానికి పులిస్తా పెలా పెట్టాలని దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే కొండా దంపతులు నిజాలు తెలుసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని మీనాక్షి గారిని కోరినట్టు తెలుస్తోంది కదా, ఆవిడేమైనా స్పందించారా? వరంగల్ కాంగ్రెస్ లో అసలు తప్పేవరది, ఎవరు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు, నేనెందుకు నేతలపై మాట్లాడాల్సి వచ్చింది, అసలు మంత్రి విషయంలో కావచ్చు లేదా కొండా ఫ్యామిలీని ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, దీనికోసం నేను మీడియా అదే పార్టీ మీటింగ్ లో మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయన బాహటంగానే చెప్పారు. ముఖ్యంగా ఎవరు తప్పు చేశారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోండి, అందుకు తగ్గ విచారణ చేపట్టండి అని కూడా ఆయన తెలుస్తా ఉంది. అలాగే కొండా దంపతులు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు లేఖలలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది కదా ప్రదీప్, దానికి సంబంధించి వాళ్ళెవరన్నా రియాక్ట్ అవ్వడం జరిగిందా? ఇప్పటి వరకు వాళ్ళు రియాక్ట్ కాలేదు. ఇప్పటికే 2 సార్లు సమావేశం అయితే గతంలో జరిగి ఉంది.
మీనాక్షి నటరాజన్తో కొండా ఫ్యామిలీ భేటీ తర్వాత వాళ్ళు ఇప్పటికైతే ఎలాంటి సమావేశాలు అయితే నిర్వహించుకోలేదు. రెండోది పార్టీకి కూడా ఎలాంటి ఫిర్యాదు అయితే చేయలేదు. ఎందుకంటే ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. మరోవైపు రేపు కాంగ్రెస్ కీలక సమావేశాన్ని టీఈసీ సమావేశంతో పాటు పిసిసి కార్యవర్గ సమావేశం, అదేవిధంగా గ్రామ స్థాయి అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే సమావేశం ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఆ మీటింగ్ సంబంధించి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఈ కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ సంబంధించి మిగిలిన నేతలు ఎవరు రియాక్ట్ కాలేదు. థ్యాంక్ యూ ప్రదీప్.